నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. దిస్ ఇస్ సుమిత్ర. మహిళలు ఇంటి బాధ్యతలే కాదు, తన ఫ్యామిలీ కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో బాధ్యతాయుతంగా ఉండడం చూస్తూనే ఉన్నాం. అన్ని రంగాల్లో వారికంటూ ఒక ముద్ర వేసుకున్నారు. అంతేకాక ఈ మధ్య కాలంలో సృజనాత్మకంగా తాము ఏ రంగంలో అయితే నిష్ణాతులు అవుతారో తెలుసుకుని వారే సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి పథాన దూసుకెళ్తున్నారు. ఈ మహిళల సమాహారమే ఈరోజు మనం చర్చించబోయే టాపిక్. అయితే తనకు తానుగా ఎదిగి ఫేస్బుక్లో తెలుగు మామ్స్ నెట్వర్క్ను ప్రారంభించి 30,000 మంది మహిళలను మోటివేట్ చేస్తున్న ప్రదీప్తి విశంశెట్టి జర్మనీలో నివసిస్తున్నారు. మామ్స్ నెట్వర్క్ గురించి ఏమంటున్నారో చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్తి విశంశెట్టి. నేను ఫేస్బుక్లో తెలుగు మామ్స్ నెట్వర్క్ అనే ఒక అమ్మల సమూహాన్ని 2019లో మొదలుపెట్టాను. అయితే ఏంటి స్పెషాలిటీ అనుకుంటున్నారా? అన్ని స్పెషాలిటీస్ అండి. అమ్మల కోసం ఒక అమ్మగా మొదలు పెట్టడమే ఒక కమ్యూనిటీని, ఒక స్పెషాలిటీ. మా కమ్యూనిటీ అతి పెద్ద ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నాలాంటి అమ్మలకి అందరికీ సపోర్ట్ ఇవ్వడమే. అయితే మా కమ్యూనిటీలో 30,000 మంది అమ్మలు ఉన్నారు ప్రస్తుతం. అది కూడా ప్రపంచవ్యాప్తంగా. అది కూడా ఇప్పుడిప్పుడే అమ్మైన వారి దగ్గర నుంచి 60-70 ఏళ్ళ అమ్మమ్మలు, నానమ్మలు ఎంతెంతో ఎక్స్పీరియన్స్ని మూట కట్టుకొని వారి సలహాలని వారి సూచనల్ని ఇస్తూ ఉంటారు మా కమ్యూనిటీలో. అయితే మా కమ్యూనిటీ అతిపెద్ద సక్సెస్ ఏంటి అనుకుంటున్నారా? 2022లో మా కమ్యూనిటీని మెటా అంటే ఫేస్బుక్ వారు డైరెక్ట్గా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 140 కమ్యూనిటీస్లో మా కమ్యూనిటీ ఒకటి. సౌత్ ఇండియా నుంచి మా ఒక్కటి కమ్యూనిటీని వారి మెటా యాక్సలరేటర్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే దాని ద్వారా ఎంతోమంది అమ్మలు బెనిఫిట్ అయ్యారు. అయితే మా కమ్యూనిటీలో రైటర్స్, సింగర్స్, యాంకర్స్, టీచర్స్, ఇలా చెప్పండి, యూ హ్యావ్ ఇట్, యూ జస్ట్ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్, అన్ని రంగాలకి చెందిన అమ్మలు ఉన్నారు. అయితే మా కమ్యూనిటీలో కొన్ని వేల మంది అమ్మలు వారి చేతుల మీదుగా వారి సొంత కాళ్ళ మీద నిలబడుతున్నారు. ఎలా అంటారా? మేము చాలామంది అమ్మలకి ప్రమోషన్ చేసుకునే ఆపర్చునిటీస్ ఇస్తాము. సో వారి బిజినెస్ని వారు ప్రమోట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఒక పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ మాత్రమే. ఇది కాకుండా మా కమ్యూనిటీలో ఎంతోమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి, డాక్టర్స్, సైకాలజిస్ట్, ఎంతోమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మేము వాళ్ళతో ఎక్స్పర్ట్ లైవ్ సెషన్స్ ఇప్పిస్తాము. అమ్మలకు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేస్తాము. అమ్మలకు ఉన్న సందేహాలు, ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఉన్న కాలంలో జాయింట్ ఫ్యామిలీస్ తగ్గిపోయినాయి. మనమంతా న్యూక్లియర్ సెటప్, మనము మన పిల్లలు, లేదా ఒక పాప ఒక బాబు. సో వెంటనే అమ్మని అడగలేము, అమ్మమ్మని అడగలేము. ఇలాంటి సమయంలో ఒక ఎక్స్పర్ట్ వచ్చి నేనున్నాను నీకు అని చెప్తే ఆ సలహా ఎంతో 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 చాలా ఉపయోగపడుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది. సో ఇలాంటి ధైర్యమే తెలుగు మామ్స్ నెట్వర్క్ అండి, కొన్ని వేల మంది అమ్మలకి. అయితే నా గురించి చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు నా పేరు ప్రదీప్తి విశంశెట్టి. నాకు 2 పిల్లలు ఉన్నారు. అయితే ఎందుకు మొదలు పెట్టారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు ఎందుకు స్టార్ట్ చేశారు మీరు తెలుగు మామ్స్ నెట్వర్క్ని, మీకెందుకు అని చెప్పి అడుగుతారు. నా మొహం మీద అడిగిన వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. అయితే నేను చెప్పేది ఒకటే అండి, నేను చాలా చాలా ప్రాబ్లమ్స్ చూసాను లైఫ్లో. సో టైంకి ఒక్కొక్క టైంలో ఎక్కడికైనా పారిపోవాలి, లేదా ఎవరికైనా చెప్పుకోవాలి, ఎవరితో అయినా మన బాధను పంచుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో సరైన వారు లేకపోతే మన గురించి చాలా బ్యాడ్ ప్రోపగండా చేస్తారు, లేకపోతే మనల్ని చిన్న చూపు చూస్తారు. సో తెలుగు మామ్స్ నెట్వర్క్ ఈజ్ ఏ అన్బయాస్డ్ అండ్ అన్జడ్జ్మెంటల్ సేఫ్ స్పేస్ ఫర్ ఉమెన్ అండి. సో ఇందులో తెలుగు మాట్లాడే, తెలుగు రాయగలిగే అమ్మలు ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్లో ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. అండ్ వారి బాధల్ని, కష్టాల్ని, సంతోషాల్ని, విజయాల్ని అన్నిటినీ పంచుకోవచ్చు. మీరు ఒక కొత్త చీర కొనుక్కున్నా అది తెలుగు మామ్స్ నెట్వర్క్లో అమ్మలకి చెప్పొచ్చు. మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి ఏదన్నా సాధించారు, లేదా ఒక బొమ్మ గీశారు, లేదా ఒక ఆట ఆడారు అంటే కూడా అది పంచుకోవచ్చండి. ఎందుకంటే మేము తెలుగు మామ్స్ నెట్వర్క్లో ఒక టైం టేబుల్ యూస్ చేస్తాం. ఏంటి అంటే మండే రోజు హెల్త్ గురించి, మెంటల్ హెల్త్ గురించి, గార్డెనింగ్ గురించి, పేరెంటింగ్ గురించి మాట్లాడుకుంటాం. మనందరం అమ్మలం అయ్యామంటే క్రెడిట్ ఇవ్వాల్సింది మన పిల్లలకే కదా. సో ట్యూస్డే రోజు మన పిల్లల గురించి మాట్లాడుకుంటాం అన్నమాట. తర్వాత వెడ్నెస్డే రోజు ప్రమోషన్స్, all types of promotions are accepted on Wednesday.
అండ్ థర్స్డే రోజు తెలుగు, మన తెలుగు, తీయని తెలుగు. సో ఎంతోమంది రైటర్స్ వాళ్ళ కథల్ని వాళ్ళు సాధించిన తెలుగులో సాధించిన ఘనతల్ని థర్స్డే రోజు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఫ్రైడే అంటారా, మహాలక్ష్మి, శుక్రవారం మహాలక్ష్మి. సో ఆ రోజు ఒక అమ్మని మేము సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. 30,000 మంది అమ్మల్లో ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుని వీ గివ్ క్రెడిట్ టు హర్ ఆన్ ఫ్రైడేస్. అండ్ సాటర్డే అంటారా, మనకి తప్పని పని అదే వండడం. సో ఆ వారంలో వండిన వంటల గురించి అన్నిటి గురించి శనివారం నేను ఇది చేసా నేను అది చేసా అని ఫుల్ డబ్బా కొట్టుకోవచ్చు. అండ్ సండే వచ్చేసి ఆదివారం ఆట విడుపు, ఆటలు పాటలు సినిమాలు ఇవన్నీ నడుస్తాయండి. అండ్ వీటన్నిటికీ మించింది మా కమ్యూనిటీలో చాలా పేరు పెట్టింది అనామిక, అంటే అనానిమస్ పోస్ట్. ఒకవేళ మీరు ప్రాబ్లం చెప్పుకోవాలి అనుకున్నారనుకోండి, కానీ మీ పేరుతో చెప్పుకోవద్దు అనిపిస్తే తప్పకుండా అనానిమస్ పోస్ట్ చేయొచ్చు. సో మీ బాధల్ని కష్టాల్ని అన్బయాస్డ్గా, జడ్జ్మెంటల్గా, నాన్ జడ్జ్మెంటల్గా ఏదన్నా ఎవరన్నా ఆన్సర్ చేస్తారు అంటే అది తెలుగు మామ్స్ నెట్వర్క్లో మాత్రమేనండి. అయితే ఇవన్నీ ఒక పక్క, ఇవన్నీ రోజు నడుస్తూనే ఉంటాయి. ఇవి కాకుండా పండగ వచ్చినా, సెలబ్రేషన్ వచ్చినా, ఏదైనా వచ్చినా నేనేమో తెలుగు మామ్స్ నెట్వర్క్ మొదలు పెట్టాను. సో నేను ఫౌండర్ అడ్మిన్ని అండ్ నా కో అడ్మిన్ స్వప్న విన్నకోట ఉంది. స్వప్న విన్నకోట అండ్ నేను కలిసి ఇద్దరం ఫుల్ కాంటెస్ట్లు పెడుతూ ఉంటాం అన్నమాట. సో ఆ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి మీరు కూడా విన్నర్స్ అవ్వచ్చు. కానీ దానికి కావాల్సింది మీరు తెలుగు మామ్స్ నెట్వర్క్లో జాయిన్ అవ్వాలి ఫస్ట్. సో మీరు కానీ మీ ఫ్యామిలీలో లేడీస్ కానీ ఎవరైనా సరే ఒకవేళ ఒక సేఫ్ స్పేస్ కావాలి, ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి అనుకుంటే తప్పకుండా తెలుగు మామ్స్ నెట్వర్క్లో జాయిన్ అవ్వండి. ఇందాక చెప్పినట్టు నేను ఒక అమ్మని, సో అమ్మ కాకముందు నేను ఒక అమ్మాయిని, మనిషిని, కాబట్టి నేను ఒక లైఫ్ కోచ్ని అండ్ గ్రాటిట్యూడ్ కోచ్ని. సో నేను ఎంతోమంది అమ్మలకి సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ కానీ, కౌన్సిలింగ్ సపోర్ట్ కానీ ఏదైనా సరే, ఐఎమ్ జస్ట్ a call away. So please do support Telugu Moms Network and please do join Telugu Moms Network. Thank you so very much. సో 30,000 మంది వరకు, అంటే అంతమందిని ఇన్స్పైర్ చేస్తున్న ఒక దాని గురించి మనం ఇప్పుడు చూసాం. అయితే చాలామంది స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేసి చాలా మంచిగా టర్న్ ఓవర్తో ఉన్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రేష్మా, ఎస్ఎస్ కలెక్షన్స్ బొటెక్ ఓనర్. తనతో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు అంటే అక్కడి నుంచి కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకున్నారని తెలుసు, బట్ బిఫోర్ దట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు కదండి. ఆఫ్టర్ దట్ ఇన్స్పిరేషన్, అంటే బిజినెస్ అంటే చాలా భారీ బడ్జెట్ అనుకుంటారు అందరూ. అవునండి. అంటే మీ బడ్జెట్ గురించి షేర్ చేస్తానండి. నేను బిజినెస్ వచ్చేసి కరోనా టైంలో స్టార్ట్ చేశానండి. కరోనాలో యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండే. ఐ వర్క్ ఫర్ కాగ్నిజెంట్. సో అక్కడ వర్క్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాము. సో అప్పుడు ఏమైందంటే ఐ గాట్ సమ్ లీజర్ టైం. మనకి ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు కానీ, వెళ్ళడం రావడం ఇదంతా టైం సేవింగ్. సో మాకు కొంచెం లీజర్ టైం దొరికింది. సో వాట్ ఐ థాట్ ఈస్ డోంట్ వేస్ట్ దిస్ కైండ్ ఆఫ్ టైం, సో లెట్ యూటిలైజ్ ఇట్. సో అలా నేను ఒక 40,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. ముంబై, సూరత్ ఇటు నుంచి ఫ్యాబ్రిక్స్ తెప్పించి రెడీమేడ్ డ్రెస్సెస్ లేడీస్కి, ఎందుకంటే కరోనా టైంలో అందరూ బయటకు వెళ్ళట్లేదు, షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. మాది ఒక గేటెడ్ కమ్యూనిటీ, 210 ఫ్లాట్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ ఏం చేశారంటే షాప్స్కి వెళ్ళకుండా డైరెక్ట్ మా దగ్గరకు వచ్చి మా ఫ్లాట్కి వచ్చి కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. సో అలా వాళ్ళు కొంటున్నారు. సో నాకు గెటింగ్ ప్రాఫిట్స్, ఐఎమ్ గెటింగ్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ మోర్. సో దాన్ని ఏం చేశానంటే నెమ్మదిగా ఇన్వెస్ట్మెంట్ పెంచుతూ వెళ్ళాను. వచ్చిన ప్రాఫిట్ని రీఇన్వెస్ట్ చేశాను. ఐ హ్యావెంట్ ఎంజాయ్డ్ దట్ ప్రాఫిట్. సో వచ్చిన దాన్ని నేను రీఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాను. లైక్ దట్ ఏమైందంటే నాది ఒక స్మాల్ 2 BHK ఫ్లాట్. దాంట్లో స్టాక్ ఎక్కువైపోయింది. అంత స్టాక్ వస్తుంది, రీస్టాక్ అవుతుంది. కరోనా 6 months అయిపోయిన తర్వాత స్లోలీ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. సో మా కమ్యూనిటీలో ఒక షాప్ అనేది లీజ్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో వాట్ ఐ థాట్ ఈస్ వై డోంట్ యూ డంప్ దిస్ స్టఫ్ దేర్. సో అంతా తీసుకొచ్చి నేను మా షాప్ తీసుకొని దాంట్లో డంప్ చేశాను. సో అది ఎలా స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు అక్కడ ఒక షాప్ లాగా స్టార్ట్ అయినప్పుడు ఒక డ్రెస్సెస్ కొనడానికి వస్తున్నారు. ఒక హ్యాండ్స్ స్టిచ్ చేయండి, ఆల్టర్ చేయండి, ఎలాగో చేస్తున్నారు కదా, ఒక చిన్న బ్లౌజ్ కుట్టివ్వండి, మాకు అర్జెంట్ ఉంది. సో ఓకే, దే హ్యావ్ సమ్ నీడ్. సో నాకు స్పేస్ ఉంది, టైం ఉంది, వై డోంట్ ఐ మూవ్ ఫార్వర్డ్. సో అప్పుడు మా సిస్టర్ ఉన్నారు, తనకి ఫ్యాషన్ డిజైనింగ్లో చాలా ఇంట్రెస్ట్. తను జర్మనీలో ఉంటారు. సో తన ఐడియాస్ తోటి, తన మోటివేషన్ తోటి వాట్ ఐ థాట్ ఈస్ లెట్స్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఒక పెద్ద ఇండస్ట్రీ లాగే, లైక్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగే స్టార్ట్ చేసి దాన్ని కొంచెం పెద్దగా తీసుకెళ్ళాము. టచ్ వుడ్ నౌ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ 50 lakhs into this business.
and I have 20 members of workers and staff together. Now you are continuing job with Cognizant? నో అండి, యాక్చువల్లీ 2 months బ్యాక్ నేను రిజైన్ చేశాను. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ వెళ్తుందో మీరు బిజినెస్ ఉమెన్ అయిపోయారు. కంప్లీట్లీ. యు ఆర్ గివింగ్ అంటే చాలా మందికి జాబ్స్ కూడా Yeah, ఇస్తున్నారు. సో ఇలాంటి ఇన్స్పిరేషన్ కానీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే డెఫినెట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అంటే మీరు శారీస్ ఇక్కడ ప్లస్ ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటారు 40,000 స్మాల్ అమౌంట్, బట్ కమింగ్ టు యూ ఆర్ వర్కింగ్ ఉమెన్, కాగ్నిజెంట్కి వర్క్ చేశారు, యు ఆర్ మెచ్యూర్, మీకు చాలా బిజినెస్ ప్లాన్స్ తెలుసు అని అనుకుంటారు. నిజంగా అది జరిగిందా? బిజినెస్ ప్లాన్స్ ఉండేవా లేకపోతే? ప్లాన్స్ అని పర్టికులర్గా ఏం లేకుండే. సో ఐ హ్యావ్ డన్ మై ఎంబీఏ చేస్తున్నప్పుడే ఐ హ్యావ్ డిసైడెడ్ టు డూ సంథింగ్. సో మనకే కాకుండా మనతో పాటు ఇంకొక 10 మంది కూడా వాళ్ళకు కూడా ఒక ఇన్కమ్ దొరికితే బాగుండు అన్న థాట్తో నేను చేయాలి అనుకున్నాను. అప్పట్లో ఇన్వెస్ట్మెంట్ లేకుండే. సో చిన్న చిన్న సేవింగ్స్ ఆఫ్టర్ కరోనాతో మేము కూడా యాక్చువల్లీ సఫర్ అయ్యాం. సో అప్పుడు చాలా మనీ స్పెండ్ చేసాం కరోనా టైంలో. సో అందుట్లోనే కొంచెం సేవింగ్ తీసుకొని దాంట్లోంచి స్టార్ట్ చేసిన బిజినెస్. అసలు ఐ డిడెంట్ ఎక్స్పెక్టెడ్ దీని ఇంతవరకు తీసుకురాగలను అనేది కూడా నేను అనుకోలేదు. తెలుగు మామ్స్ నెట్వర్క్లో నేను బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత వసుధ అనే మా ఫ్రెండ్ ఉన్నారు మా అపార్ట్మెంట్స్లో, తను దాని గురించి మనం ఒక కాల్ తీసుకున్న తర్వాత ఓకే షూర్ అండి షూర్. వసుంధర హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి వసుంధర గారు. చెప్పేది ఏంటంటే ప్రతి దానికి ఏదో ఒకటి సమస్యగా భావిస్తూ పెద్దలు అని భర్తలు పిల్లలు వాళ్ళు అడ్డుగా ఉన్నారనే సాకులతో కాకోకుండా మనం ఇంట్లోనే ఉండి ఏం చేయగలుగుతాం, ఎలాంటి ఆర్థిక స్వేచ్ఛను సాధించగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తే నవైడేస్ డిజిటల్ అనేది చాలా వాస్ట్ గా అభివృద్ధి చెందుతున్న తరుణంలో వ్యాపార రంగంలో రాణించడం అంత పెద్ద సమస్య కాదు. మనకి కావాల్సిందల్లా ముఖ్యంగా ఎంత విభిన్నంగా మనం ఆలోచించగలుగుతాం, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది మాత్రమే నేటి సమాజంలో చూస్తున్నారు. ముఖ్యంగా సృజనాత్మకత అనేది ఆడవాళ్ళకి పుట్టుకతోనే వస్తుంది. వాళ్ళు ఏది చేసినా చాలా విభిన్నంగా చేయగలుగుతారు. అలాగే ఆడవాళ్ళు మల్టీ టాస్కర్స్. సో ఈ విధంగా చూసుకుంటే నేను నా వైకల్యం అనేది ఒక అడ్డుగా కాకుండా ఒక వెపన్ లాగా దాన్ని నేను యూజ్ చేసుకొని అభివృద్ధి చెందుతూ వచ్చాను. ఈ నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ వారి అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నానండి. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ అండి. వసుంధర గారు ఏం చేస్తున్నారండి మీరు? నేను ప్రస్తుతం ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యూ మీడియాస్ కంపెనీ రన్ చేస్తున్నానండి. నేను మ్యారీడ్, 2 years క్రితం మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు డిజేబుల్ వాళ్ళ కోసం కూడా ఒక బిజినెస్ ఇంక్యుబేటర్ ని స్టార్ట్ చేస్తున్నానండి. వాళ్ళని కూడా వ్యాపార రంగంలో అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వసుంధర గారు, యువర్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ అండి. ఇంతకుముందు మీరు చెప్తున్నారు కదండి ఆ వెబ్సైట్ గురించి, లైక్ తెలుగు మామ్స్ నెట్వర్క్ అనేది మా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసిందండి. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది వరల్డ్ హ్యావ్ టూ మెనీ థింగ్స్, టూ మెనీ ప్రాబ్లమ్స్, స్టిల్ పీపుల్ ఆర్ సర్వైవింగ్. సో నేను ఎప్పుడు కూడా దాన్ని ఒక మంచి ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. బిజినెస్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఏదైనా చిన్నది ఏమైనా జరిగితే డోంట్ గో బ్యాక్. దేర్ ఆర్ మెనీ హూ ఆర్ సఫరింగ్ విత్ టూ మెనీ ప్రాబ్లమ్స్. సో మనది చాలా చిన్నది వాటితో పోల్చుకుంటే అనేది. అండ్ తెలుగు మామ్స్ నెట్వర్క్ యాజ్ ప్రదీప్తి గారు చెప్పినట్టు 30,000 మామ్స్ వరల్డ్ వైడ్ ఉన్నారు. సో అదేంటంటే ఒక మంచి ప్లాట్ఫామ్, మనకున్న ప్రోడక్ట్ని షోకేస్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు నేను ఎక్కడో ఒక మియాపూర్లో చిన్న బొటిక్ పెట్టుకుంటే అది ఎవరికి తెలీదు, మేబీ ఒక 200-300 మెంబర్స్కి. బట్ ఇలా 30,000 మెంబర్స్ మామ్స్ ఉన్న ఒక నెట్వర్క్లో నా ప్రొడక్ట్స్ని షోకేస్ చేసుకోవడం, అక్కడ నుంచి నాకు కస్టమర్స్ రావడం, ఫ్రెండ్స్, వెల్ విషర్స్, చాలామంది తెలుగు మామ్స్ నెట్వర్క్ ద్వారా మనకి పరిచయం అయ్యారు దాంట్లో. సో బిజినెస్ ఇంత ముందుకు వెళ్ళడానికి తెలుగు మామ్స్ నెట్వర్క్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ప్లాట్ఫామ్ అండ్ ఏ మోటివేషన్ స్పిరిట్ ఫర్ మీ. ఓకే, బొటిక్ నుంచి స్టార్ట్ చేశారు అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి బొటిక్. నెక్స్ట్ అందులో ఆ నెట్వర్క్లో మీరు చూసిన దాంట్లో ఇంకా వేరే బిజినెస్ ప్లాన్స్ కూడా ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ తెలుగు మామ్స్ నెట్వర్క్లో మీరు చూసుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ పీపుల్స్ ఉన్నారు. ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి. సో యాక్చువల్లీ నేను అనుకున్నది ఏంటంటే ఇది ఇలా కంటిన్యూ చేస్తూనే విల్ గో ఫర్ ఈవెంట్ ఆర్గనైజింగ్. ఓకే. సో బికాజ్ నా దగ్గర ఇప్పుడు తెలుగు మామ్స్ నెట్వర్క్లోనే ఫుడ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఉన్నారు, లేదంటే స్నాక్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఉన్నారు, కేక్స్ చేసేవాళ్ళు ఉన్నారు. సో వై డోంట్ వి ఆల్ కమ్ టుగెదర్ అండ్ స్టార్ట్ అన్ ఈవెంట్. సో ఇప్పుడు నా దగ్గర క్లోతింగ్ ఉంది,
సో నా దగ్గర కేక్స్ ఉన్నాయి, నా దగ్గర ఫుడ్ ఐటమ్స్, ఇలా అన్ని అరేంజ్ అయితేనే ఈవెంట్. ఎస్. సో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ తెలుగు మామ్స్ నెట్వర్క్ ఇలాగే సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్తే ఖచ్చితంగా నేను ఒక ఈవెంట్ మేనేజర్ అవుదామని అనుకున్నాను. ఆ రోజు మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూకి రావాలి ఖచ్చితంగా. అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే మీరు జాబ్ కూడా చేశారు, తర్వాత కమింగ్ టు ద బిజినెస్ డిఫరెన్స్ ఎలా ఉందంటే జాబ్ ఒక హౌస్ వైఫ్గా జాబ్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు బిజినెస్ ఉమెన్గా ఎలా ఉంది జర్నీ? యాక్చువల్లీ చెప్పాలంటే 2 డిఫరెంట్ వేస్. ఒకటి ఏంటంటే మీకు ఎంత స్ట్రెస్ తీసుకుంటే అంత శాలరీస్ మీకు వస్తాయి. అది మీరు ఎంత పైకి వెళ్ళినా కూడా యూ హ్యావ్ సమ్ వన్ అపాన్ యూ. ఒకళ్ళ కింద మీరు ఎంత పైకి వెళ్ళినా కూడా ఇంకొకటి మాట వినాల్సిందే. దెర్ ఈస్ నథింగ్ లైక్ యూ కెన్ డూ ఎనీథింగ్ వాట్ యూ వాంట్. అండ్ బిజినెస్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్. మనకి ఏదే అనిపిస్తే మనం అది చేయొచ్చు. అది ప్లస్ అయినా మైనస్ అయినా ఎవ్రీథింగ్ గోస్ టు అస్. సో అదొక రిస్కీ థింగ్, బట్ ఐ లవ్ టు టేక్ దట్ రిస్క్. సో బిజినెస్లోనే నేను ఎంజాయ్ చేస్తున్నాను, జాబ్లో కూడా నేను చాలా యాక్చువల్లీ నేర్చుకున్నాను. హౌ టు కమ్యూనికేట్ పీపుల్, మన సరౌండింగ్స్ని చూసి ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు. సో త్రూ ఆల్ ఈక్వల్ పార్ట్స్ ఫర్ మీ, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ మోర్ ఇన్ మై బిజినెస్ నౌ. ఓకే, ఈక్వల్ పార్ట్స్ ఫర్ యూ. కమింగ్ టు ద అంటే మెయిల్ ఫీమేల్ Yeah. బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది మైండ్ సెట్? మీరు ఏమైనా డిఫరెన్షియేట్ చేస్తారా దాన్నైనా? ఖచ్చితంగా చేస్తారండి. మెయిన్లీ మ్యారీడ్ ఉమెన్స్కి హస్బెండ్స్ ఎంతసేపు తిన్ను పెడితే పోతుందేమో, వాళ్ళు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఎలాగైనా చేయగలుగుతారు. అదే వైఫ్కి ఇన్వెస్ట్ చేయాలి, వైఫ్ కోసం సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ థాట్ వాళ్ళకి వస్తుంది. అండ్ దే టు బి ఫ్రాంక్ దే చెప్పేస్తారు కూడా, నువ్వు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నావు, యూ కాంట్ గెట్ ఇట్ బ్యాక్ అనేది. ఫస్టే ఒక డీమోటివేటింగ్ ఉంటుంది అక్కడే. సో బట్ గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ వెరీ గుడ్ హస్బెండ్. సో తను ఏంటంటే ఎప్పుడు నాకు సపోర్ట్ చేశారు. అండ్ హీ హ్యావ్ గివెన్ మీ మోర్ స్పేస్. ఎంతవరకు నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, ఐఎమ్ దేర్ ఫర్ యూ. సో ఇటువంటి కైండ్ ఆఫ్ సపోర్టివ్ ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఎంత ముందుకైనా వెళ్ళగలం. ఓకే, ఒక హౌస్ వైఫ్గా అంటే ఎడ్యుకేషన్ లేకుండా కూడా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా అండి. అంటే కైండ్ ఆఫ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఒకసారి చెప్తారా? ఫుడ్ బిజినెస్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, అంటే అదొక్కటే అని చెప్పట్లేదు, ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకి ఏం తెలియదు. సో వాళ్ళ దగ్గర ఉన్న ఆర్ట్ ఏంటి, ఫస్ట్ అసలు మనం వాళ్ళలో ఏం చేయగలం. ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ లేదు, బట్ స్టిల్ నేను వంట చేసుకుని తినగలుగుతున్నాను. సో నాకు ఎడ్యుకేషన్ లేదు, నాకు కావాల్సిన బట్టలు చిన్న చిన్నవి నేను కుట్టుకోగలుగుతున్నాను. దే హ్యావ్ సమ్ స్కిల్స్ ఇన్సైడ్. సో మనం ఏం చేయగలం? మెయిన్లీ ఇది అవసరం అండి. ఒక మనిషికి అవసరం ఉంటే మనిషి ఏమన్నా చేస్తాడు. మనిషికి అవసరం కొద్దీ ప్రేమిస్తాడు, అవసరం కొద్దీ సంపాదిస్తాడు. సో అవసరం అనేది అదొక వేని మీకు చూపిస్తుంది. నేను ఈ రోజు తింటున్న 3 టైమ్ ఫుడ్తోనే ఆగిపోతే రేపు పొద్దున్న పిజ్జా బర్గర్ వరకు నేను వెళ్ళలేను. తినాలి అన్న ఆశ అవసరం రెండూ ఉండాలి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. సో మనలో ఉన్న టాలెంట్ ఏంటి అనేది మనకు రోజు ఒక 5-10 మినిట్స్ మన కోసం మనం థింక్ చేసుకుని మన కోసం మనం ఆలోచించగలిగితే మనలో ఏముందనేది మనకు ఆబ్వియస్లీ తెలిసిపోతుంది. సో చదువు లేదు అనేది ఒక బ్యారియర్ కింద పెట్టుకోకుండా, చదువు లేకపోయినా కూడా మనం బతుకుతున్నామంటే దేర్ ఇస్ సంథింగ్. సో నువ్వేదో చేయగలవు కాబట్టే బతుకుతున్నావు, అదేంటి అనేది మనం ఆలోచించుకోవాలి. ఫుడ్ బిజినెస్ చేయొచ్చు, చిన్న చిన్న హెయిర్ క్లిప్స్, స్టేషనరీ ఐటమ్స్ ఉండొచ్చు. లేదంటే వీళ్ళు బయటకు వెళ్ళి బొటిక్ కుట్టడం నేర్చుకోవచ్చు. బొటిక్స్ పెట్టుకునేంత స్తోమత లేకపోయినా కనీసం తెచ్చుకొని, ఇప్పుడు నేనే ఉన్నాను, నా బొటిక్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ నేను బయటకి ఇస్తుంటాను. చేతితో చేసుకునే హిమ్మింగ్ పనులు కానీ, లేదా చిన్న చిన్న స్టిక్స్ చేసేవంటివి, లేదా ఫాల్ పీకోస్ వేసేటంటివి, ఎవరికైతే ఆపర్చునిటీ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా నేను ఇస్తాను. సో అన్ని ఆ పనులు నేను ఆ బొటిక్లోనే చేసుకుంటానని కాదు, కొన్ని నేను హౌస్ వైఫ్స్కి ఎవరైతే బయటికి రావడానికి ఇష్టపడరో వాళ్ళకి నేను ఇంటికి తీసుకెళ్ళి కూడా ఇచ్చి అక్కడ కూడా సర్వీస్ తీసుకుంటాను. సో మనం ఏం చేయగలం అనేది మనకే తెలుస్తుంది. నా పర్స్పెక్టివ్ వేరు, అంటే నా స్ట్రెంగ్త్ వేరు, వేరే వాళ్ళ స్ట్రెంగ్త్ వేరు ఉంటుంది. సో మనం ఏంటి అని తెలియాలంటే మన కోసం మనం డైలీ ఒక 10 మినిట్స్ అన్న స్పెండ్ చేసుకోవాలి. మన గురించి మనం ఆలోచించగలగాలి. ఎంతసేపు ఇల్లు, పిల్లలు, హస్బెండ్ ఇలా కాకుండా నేనేంటి, నేను ఈరోజు ఎక్కడున్నాను, నేను ఏం అవ్వాలి అన్నది సెల్ఫ్ రివాల్యుయేషన్ అనేది ఉండాలి. ఆ ఇవాల్యుయేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన టాలెంట్ అనేది బయటకు తీసుకురాగలం. 40,000 నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 25 lakhs 50 lakhs టర్న్ ఓవర్ అంటున్నారు. అప్స్ అండ్ డౌన్స్ చూసారా? చాలా అండి, చాలా చూసాం. ఆ టైంలో మిమ్మల్ని ఎక్కువగా ఇన్స్పైర్ చేసింది ఏంటి? ఒక్కటి ఇన్స్పైర్ చేసింది ఫస్ట్ థింగ్ మా సిస్టర్ అండి. సో డోంట్ డౌన్ అవ్వద్దు, ఖచ్చితంగా మనం ముందుకెళ్ళగలం. దేంట్లన్నా వస్తాయి, మీరు బిజినెస్లన్నా వస్తుంది, జాబ్స్ చూసుకున్నా కూడా వస్తాం. మనం ఒక ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తాము, రాలేదు, స్టిల్ వి కంటిన్యూ దేర్. లేదంటే వేరే ఆపర్చునిటీ కోసం చూస్తాం. ఇప్పుడు బిజినెస్లో అన్నా అంతే. ఇప్పుడు ఒక టైం డౌన్ పీరియడ్ ఉంటుంది, అంటే ఫెస్టివల్స్, మ్యారేజ్ లేకుండా డెడ్ డేస్ ఉంటాయి. ఆ టైంలో బిజినెస్ ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే కొత్త డిజైన్స్ ఎలా చేయాలనేది మనం ఆలోచించాలి. నెక్స్ట్ సీజన్ వచ్చేపాటికి డిజైన్స్ రెడీ చేసి పెట్టాలి. సో కస్టమర్కి చూపించవచ్చు, మన దగ్గర ఈ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఈ అకేషన్కి ఇది సూటబుల్ అవుతుంది. సో దాని మీద వర్క్ చేయాలి. సో డౌన్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనకి మనం సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోవాలి. వేరే వాళ్ళు మోటివేట్ చేస్తారు, వేరే వాళ్ళు దారి చూపిస్తారని చూడకూడదు. మనని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి. అంటే ఏ పీరియడ్లో వచ్చిందండి అంటే డౌన్ఫాల్? ఎలా వస్తుందంటే ఇప్పుడు మార్చ్, ఏప్రిల్ ఉంటుంది. ఏప్రిల్ వరకు మనకి మ్యారేజ్ సీజన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ అయిపోతాయి.
ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు కొంచెం డ్రై నడుస్తుంది. ఆ టైంలో కొంచెం టైం దొరుకుతుంది. సో అలాంటి డౌన్ ఫాల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మే వరకు ఏంటంటే టూ మచ్ బిజీ. 12 అవర్స్ 20 అవర్స్ కూడా ఎట్ ఏ స్ట్రెచ్ పని చేయాల్సి వస్తుంది. సో దాని తర్వాత ఆ బ్రేక్ దొరుకుతుంది మాకు. అది ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ టెన్షన్ పడకుండా నెక్స్ట్ సీజన్ అనుకుంటూ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది. నిన్నటి దాకా వర్క్ ఉంది, ఈ రోజు లేదన్నప్పుడు వెంటనే డిమోటివేట్ అయిపోతాం. మెయిన్ టెన్షన్ ఏంటంటే మనకన్నా మన వర్కర్స్ కి మనం ఏమి ఇవ్వాలి. వాళ్ళని మనం ఇప్పుడు జాబ్ లో తీసేస్తే రేపు మళ్ళీ మనకు కావాల్సినప్పుడు దొరకరు. సో వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలనేది పెద్ద టాస్క్ ఉంటుంది. ఎలా ఉంటుంది కోఆపరేషన్? అంటే మీ దాంట్లో మొత్తం ఆల్ విమెన్ ఈక్వల్ ఉన్నారండి, మెన్ ఉమెన్ ఈక్వల్ ఉన్నారు. వాళ్ళ కోఆపరేషన్ చాలా బాగుంటుంది. నా దగ్గర అందరు కూడా యూపీ, బీహార్ వాళ్ళు ఉన్నారు. అండ్ గర్ల్స్ అందరు కూడా మన హైదరాబాద్, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ గుడ్. యాక్చువల్లీ నేను అనుకోలేదు ఇది వర్క్ కోసం కూడా ఇంతమంది పని చేయగలుగుతారన్నది నేను అనుకోలేదు. ఓకే, అంటే డేలో ఎంత టైం స్పెండ్ చేస్తారు? ఆల్మోస్ట్ 12 hours. 12 hours చేస్తే ఈ రిజల్ట్ ఉంది. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా పేషెన్స్గా ఉండాలి. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ కమ్యూనికేషన్, ఒక కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ద కాంపిటీషన్, అంటే ఈరోజు ఒక షాప్ పెడితేనే ఆపోజిట్ లో బిజినెస్ బాగుంటే ఆపోజిట్ లో వేరే షాప్, తర్వాత వేరే షాప్ అలా పెట్టేస్తారు. ఆన్లైన్ లో కూడా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చాలా మంది, అంటే మనం యాప్స్ ఇక్కడ చెప్పలేం కానీ చాలా ఉన్నాయి. మరి మీ దగ్గరికి రావడానికి మీరు కాంపిటీషన్ ని ఫేస్ చేస్తూ ఉన్నారా? ఎలా ఉంది? చాలా కాంపిటీషన్ ఉంటుందండి. మా లైన్ లోనే 7 to 8 బొటిక్స్ ఉంటాయి. అంతట్టు మాది ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపల క్లోజ్డ్ ఏరియాలో ఉంటుంది. అంటే అందరికి ఎక్స్పోజ్ ఉండదు. అదంతా కూడా ఆన్లైన్ లోనే ఎక్కువ నడుస్తుంది. మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే ఎక్కువ నడుస్తుంది. సో నా బిజినెస్ ఆన్లైన్ లో క్లిక్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఆన్లైన్ లో మోస్ట్లీ 90% వాళ్ళకి స్టోర్స్ ఉండవు. వాళ్ళు ఆర్డర్స్ తీసుకుని వేరే వాళ్ళతోటి చేయించి అలా సేల్ చేసుకుంటారు ఆన్లైన్లో. మా దగ్గర ఫెచ్చింగ్ ఏంటి అంటే, వాళ్ళు వచ్చి చూసుకొని, ఫ్యాబ్రిక్ చూసుకొని, ప్యాటర్న్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. కొంతమంది రాలేని వాళ్ళు US, UK బయట ఎక్కడో ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ని పంపిస్తారు. నాది మియాపూర్లో ఉన్నప్పటికీ ఇటు షాద్ నగర్, అటు ECIL, చార్మినార్ దగ్గర నుంచి కూడా కస్టమర్స్ వచ్చి వెళ్తుంటారు. సో ఫెచ్చింగ్ ఏంటంటే ఒక స్టోర్ ఉండడం, ఒక నమ్మకం ఉంటుంది. ఇది ఆన్లైన్లో నడిపిస్తున్నా కూడా వీళ్ళకి ఒక స్టోర్ ఉంది అనే ఒక ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ ఉంటే చాలు. ఒక కాలర్ కావ్య పశ్చిమ గోదావరి నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి కావ్య గారు. కావ్య గారు మాట్లాడండి. చెప్పండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏదైనా షేర్ చేయాలనుకుంటున్నారా కావ్య గారు? అంటే నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది. నేను ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. దానికి ఏదైనా సజెస్ట్ చేస్తారా? మాట్లాడండి. హాయ్ అండి. హలో. కావ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో మీరు ఉంటున్న ఏరియాని బట్టి బిజినెస్ అనేది డిసైడ్ అవ్వాలండి. మీరు ఏ లొకాలిటీలో ఉంటున్నారు, ఏ ప్రాంతంలో ఉంటున్నారు, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి. సో మీరు ఉంటున్న ప్రాంతంలో ఒక ఫ్యాన్సీ స్టోర్ లేదనుకోండి, మీరు చిన్నగా ఫ్యాన్సీ ఐటమ్స్ని పెట్టుకొని స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు బాగా పల్లెటూర్లలో కూడా ఫుడ్ ఐటమ్స్ బాగా నడుస్తున్నాయి. అంటే మీరు పల్లెటూరులో ఉండి కూడా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి బయట కంట్రీస్కి మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లేదా చిన్నగా ఏదైనా పిల్లల బట్టలు ఇప్పుడు తక్కువ రేటుకి వస్తాయి. రెడీమేడ్స్ తీసుకువెళ్ళి, అంటే సూరత్ ఇటు సైడ్ నుంచి వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చి మీ ఊర్లో చిన్నపిల్లల బట్టలు కానీ పెద్దవాళ్ళ బట్టలు కానీ మీరు సేల్ చేయొచ్చు. ఏ బిజినెస్లో అయినా కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుందండి. సో మీ ప్రాంతంలో దేనికి అవసరం ఎక్కువ ఉన్నదనేది ఒకసారి మార్కెట్ రీసెర్చ్ చేయండి. చుట్టుపక్కల జనాలకి దేనికోసం ఎక్కువ దూరం వెళ్తున్నారు అనేది ఒకటి మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. రైట్. ఓకే మ్యామ్. అలాగే బ్యాలెన్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఒక టైంలో జాబ్ చేస్తూ, బిజినెస్ చేస్తూ, ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఇదంతా బ్యాలెన్స్ ఎలా చేశారు? ప్రయారిటీస్ అండి. మెయిన్ థింగ్ ప్రయారిటీ. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మన దగ్గర ఎంత టైం ఉంది, దాంట్లో ఏది ఫస్ట్ ప్రయారిటీగా చేసుకోవాలి. అలోకేషన్, వర్క్ అలోకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా నాకు ఫెచ్చింగ్ ఏంటంటే, మా మదర్ అండ్ మా హస్బెండ్ ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారు. ఇద్దరు నాతోనే ఉంటారు కాబట్టి హౌస్ హోల్డింగ్స్ అన్నీ కూడా మా మదర్ బాగా చూసుకుంటారు. అండ్ బయట ఏమైనా పనులు ఉంటే మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు మిగిలింది ఏంటంటే, మాకు ఒక బాబు. తను కూడా మోస్ట్లీ అమ్మకి మా హస్బెండ్కి ఎక్కువ దగ్గర. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి టైం ఉండేది కదా. తను చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను. సో వాళ్ళిద్దరితో బాగా స్పెండ్ చేస్తాడు. అండ్ మెయిన్ ప్రయారిటీస్ ఇంపార్టెంట్ అండి.
ఇప్పుడు సో ఇంత యూ ప్లాన్ టైంలో ఇన్ దట్ వే, అంటే Yeah, ఫ్యామిలీ కోఆపరేషన్ కూడా completely. ఉంది. మీరు వన్స్ ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాక మీ కొలీగ్స్ ఉంటారు కదా, ప్రీవియస్ కొలీగ్స్, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా బిజినెస్ బాగుంది ఆ టైప్? యాక్చువల్లీ చాలా మంది నేను స్టార్ట్ చేసిన తర్వాత మా ఆఫీస్లో చాలా మంది చెప్పారు ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ అని చెప్పి. నేను రిజైన్ చేసినప్పుడు కూడా అందరూ అదే సజెస్ట్ చేశారు, యూ హ్యావ్ టేకెన్ ద గుడ్ స్టెప్ అని. సో బిజినెస్ బాగుంటుందండి వెన్ యూఆర్ రెడీ టు టేక్ రిస్క్. ఎస్. ఆ రిస్క్ ఇప్పుడు ఇంత 50 lakhs పెట్టాను, అది నాకు పోయినా పర్లేదు అనుకుంటేనే బిజినెస్ చేయాలి. Yes, yes. అది పోతే నా ప్రాణం పోయింది అనుకుంటే మాత్రం బిజినెస్ చేయలేం. సో రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి, వెనకాల సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, మీరు ఇప్పుడు మామ్స్ నెట్వర్క్లో మీది అంటే బొటిక్ కాకుండా, బొటిక్ అనేసరికి చాలా మంది పెడతారు అని ఒక ఫీలింగ్. అవునండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ వేరే వాళ్ళు ఏవైనా అబ్జర్వ్ చేసినవి ఉన్నాయా, ఒకసారి షేర్ చేస్తారా? దాంట్లో ఆల్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయండి. తెలుగు మామ్ నెట్వర్క్ విచ్ యూ అంటే మీరు అసలు అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్న బిజినెస్ కైండ్ ఆఫ్? నేను అనుకుంది ఏంటంటే ఇది మనం అల్లుతారు చూసారా స్వెటర్స్, చిన్న చిన్న దాన్ని ఏమంటారు చాకెట్ ఆర్ సంథింగ్ ఏదో అంటారు, అది నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అది మా మామ్ ఇంట్లో కూడా చేస్తుంటారు, బట్ ఇట్స్ చాలా పెద్ద బిజినెస్ అని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే. ఇట్స్ గోయింగ్ యాజ్ ఎ ట్రెండ్ నౌ. అందరూ అది ఒకటి చాలా బాగా చేస్తున్నారు. అండ్ కేక్స్, చాక్లెట్ మేకింగ్, ఇది కూడా అసలు ఇంట్లో తయారు చేస్తారని కూడా నాకు తెలీదు. ఆ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఇంట్లో చేస్తారు అని తెలిసింది. సో వెంటనే ఈవెంట్ మేనేజ్మెంట్ అదొక థాట్ వచ్చింది నాకు. మరో కాలర్ కవిత హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి కవిత గారు. హలో అండి, నా పేరు కవిత. మాట్లాడండి కవిత గారు. మేడం, నేను ఒక 6 months బ్యాక్ 100 పెట్టి ఒక కిరాణా షాప్ చిన్న పెట్టానండి. ఒక 4 బిస్కెట్ ప్యాకెట్స్ అవి అలా పెట్టాను. పెట్టిన తర్వాత కొంచెం బిజినెస్ మంచిగానే నడిచింది. అయితే నేను డబ్బులు ఇంకా కొంచెం పెంచుకుందామంటే డబ్బులకు ప్రాబ్లం అవుతుంది. ఏమైనా లోన్స్ అవి ఇప్పిస్తారా అండి? హాయ్ అండి కవిత గారు. మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియాలో గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకి సెంట్రల్ నుంచి ఉమెన్ వెల్ఫేర్ కోసం కొన్ని లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఒకసారి ఏం చేయాలి అంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ ని కన్సల్ట్ చేయండి, అది కూడా గవర్నమెంట్ బ్యాంక్స్. నాకు తెలిసి బ్యాంక్ కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మీ దగ్గర ఐటీ రిటర్న్స్ ఉందా, రిజిస్ట్రేషన్ ఉందా అది అంటున్నారు. నేను ఇంట్లో చిన్నగా మామూలుగా ఒక కిరాణా షాప్ పెట్టుకున్నా, అవన్నీ అడుగుతున్నారు మేడం. యా, యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళకు ఉండే రూల్స్ వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఐటీ రిటర్న్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఏంటంటే మీరు న్యూ బిజినెస్ సెటప్ కోసం లోన్కి వెళ్ళండి. ఎగ్జిస్టింగ్ దాని డెవలప్మెంట్ కాకుండా న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. నేను ఇంకా అసలు బిజినెస్ స్టార్ట్ చేయలేదు అన్నట్టు వెళ్ళండి. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేయించాలండి. మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి. సో మీరు బిజినెస్ ఇప్పుడు న్యూగా స్టార్ట్ చేస్తున్నామని బ్యాంక్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళి ఏ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలన్నది వాళ్ళే గైడ్ చేస్తారు. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి కవిత గారు కాల్ చేసినందుకు. అలాగే మేము అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ద విమెన్, బిజినెస్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టే ఛాన్సెస్ ఉంటాయి, దేర్ ఇస్ ఎ ఛాన్స్ కదా. మీరు ఎలా స్ట్రిక్ట్ గా ఉన్నారు, ఏంటి రూల్స్ పెట్టుకోవాలి స్ట్రిక్ట్గా ఏంటంటే మనం కూడా ఒక ఎంప్లాయ్ లాగే ఉండాలి. నా బిజినెస్ నేను ఒక ఎంప్లాయీనే. సో అందరికి ఎలా శాలరీస్ ఇస్తున్నాను, నేను ఓన్లీ పర్టికులర్ శాలరీని నా బిజినెస్ నుంచి తీసుకోవాలి. అలా తీసుకోపోయి ఉంటే ఈ రోజు 50,000 50 lakhs అయ్యేది కాదు ఎట్టి పరిస్థితుల్లో. వచ్చిన ప్రాఫిట్ అంతా ఏ రోజుకి ఆ రోజు మనం తీసేసుకోవడం కాకుండా మనం పడుతున్న కష్టానికి మనం పెడుతున్న టైంకి నేను ఫస్ట్ 10,000 rupees ఆఫ్టర్ 6 months తీసుకోవడం స్టార్ట్ చేశాను. బిజినెస్ పెట్టిన 6 months తర్వాత ఐ హావ్ టేకెన్ ఓన్లీ 10,000 per month యాజ్ మై శాలరీ. ఓకే. సో ఇంకా వేరే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నేను బిజినెస్ అనేది టచ్ చేయను. ఎందుకంటే బిజినెస్ అన్న తర్వాత మనతో పాటు వేరే వాళ్ళది కూడా ఉన్నారు. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా మన మీదే ఉంటుంది. సో ఉన్న డబ్బులని నేను ఖర్చు పెట్టుకుంటే రేపు ఎవ్రీ వీక్ నేను వాళ్ళకి పేమెంట్ చేయాల్సి వస్తుంది, ఎవ్రీ మంత్ నేను వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ చేయడం చాలా కష్టం అవుతుంది. సో స్ట్రిక్ట్గా మన మైండ్కి ఏం చెప్పాలంటే బిజినెస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈవెన్ దో యూఆర్ ఓనర్, సో బిజినెస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో నేను కూడా ఆ బిజినెస్లో ఒక ఎంప్లాయీనే, నా శాలరీ ప్రకారం నేను శాలరీ తీసుకోవాలి. దిస్ ఈస్ ద మెయిన్ రూల్ వాట్ ఐఎమ్ ఫాలోయింగ్. ఓకే, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఇలా ఉంటాయి కదా. ఇన్ కేస్ యు ఆర్ సక్సెస్ఫుల్, ఓకే, ఎవరైనా ఉన్నారు వాళ్ళు చాలా అంటే ఇయర్స్గా పెట్టినా కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఫస్ట్ వాళ్ళ స్టార్టింగ్ నుంచి చేసినవన్నీ కూడా ఒక పేపర్ మీద పెట్టాలండి. అంటే మనం ఎలా స్టార్ట్ చేసాము, ఏమేమి చేసాము పేపర్ మీద పెట్టిన తర్వాత వన్స్ మీరు ఫస్ట్ నుంచి రీడ్ చేస్తున్నప్పుడు ఆ రీడింగ్లోనే మీకు అర్థమైపోతుంది. చేసిందంత రాస్తున్నప్పుడు కన్నా చేసింది చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది మనం ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నాము అనేది. ఓకే, ఎప్పుడు కూడా మన డెవలప్మెంట్ ఇంకొకరిని చూసే జరుగుతుందండి. సో బొటిక్స్ 2-3 ఉన్నాయి, దాంట్లో నేను ఒకటి ఉన్నాను. మేబీ ఆ 2-3 నడవకపోవచ్చు, అది నడుస్తుంది. వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు ఇది మాత్రమే నడుస్తుంది అన్నది వాళ్ళ అబ్జర్వేషన్ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది మనం వెనక్కి వెళ్ళి వాల్యుయేట్ చేసుకోవాలి. రైట్, ఒక కాలర్ స్వప్న రెడీగా ఉన్నారు. హలో అండి స్వప్న గారు. స్వప్న గారు
చెప్పండి. స్వప్న నమస్తే గారు అండి. నమస్తే అండి, నమస్తే మాట్లాడండి. నేను నెల్లూరు నుంచి కాల్ చేసినా అండి. మ్మ్. నేను ప్రెసెంట్ అయితే ఇంట్లో ఒక శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అది ఇంకా పెద్దగా ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఏమైనా సజెషన్స్ ఇస్తారా? షాప్ లాగా పెట్టాలి అంటే. నమస్తే అండి స్వప్న గారు. నమస్తే అండి. యా, సో మీరు ఇంట్లో చిన్నగా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాము అంటున్నారు. సో మీకు ఇప్పుడు పెద్దగా చేయడానికి సజెషన్స్ కావాలి. సో మెయిన్ థింగ్ ఒకటి ఇన్వెస్ట్మెంట్ అండి, అండ్ ఇంకొక థింగ్ ఒకటి కాంపిటీషన్. మీరు ఎటువంటి ఏరియాలో షాప్ పెట్టాలి అనుకుంటున్నారు, మీ చుట్టుపక్కల అలాంటి షాప్స్ ఏమేమి ఉన్నాయి, సో వాళ్ళకి ఇచ్చే కాంపిటీషన్కి మీరు నిలబడగలరా లేదా చెప్పండి అమ్మా. ఎంత బడ్జెట్ లో అయితే స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? అది డిపెండ్స్ అండి. మీరు ఇప్పుడు కంచిపట్టు తీసుకున్నారనుకోండి, కంచిపట్టు శారీస్ తీయాలి అంటే మీకు దగ్గర దగ్గర 10 లక్షల వరకు మినిమం బడ్జెట్ కావాల్సి వస్తుంది. మీరు ఫ్యాన్సీ శారీస్కి వెళ్ళాలనుకుంటున్నారు, మీకు 2 లక్షల బడ్జెట్ సరిపోతుంది. మీరు ఇంకా కొంచెం తక్కువ రేంజ్లో వెళ్ళాలనుకుంటున్నారు, ₹1,00,000 కూడా మీరు షోరూమ్ ఓపెన్ చేసుకోవచ్చు. షోరూమ్ వచ్చేపాటికి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి వాళ్ళకి ఇచ్చే లీజ్ అమౌంట్ అండి. మీకు స్టార్టింగే లీజ్కి ఇస్తారు, 1 year 2 years లీజ్కి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చే అడ్వాన్స్ పేమెంటే మీకు కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది, అది మీరు ఉండే ఏరియాని బట్టి. రైట్, కాల్ కట్ అయిపోయిందండి. ఫైనల్గా ఒకసారి చెప్పండి, అంటే కమ్యూనికేషన్ స్కిల్, వెల్కమింగ్ ఎలా ఉండాలి కస్టమర్స్కి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. అవునండి, మనం ఫ్యామిలీ టెన్షన్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టకూడదు. అది ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఒకసారి ఫస్ట్ ఫేస్ మీద నవ్వు ఉండాలండి. కస్టమర్ వచ్చినప్పుడు కొనడానికి రాకపోయినా మనం చూసన్నా కొనాలి. సో మనం అలా మేనేజ్ చేయాలి. ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఫేస్ మీద నవ్వు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దీనికి నేను ఇన్స్పిరేషన్ తీసుకుంది యాంకర్ సుమ గారిని. సో షీ ఆల్వేస్ కీప్ స్మైలింగ్. తన చాలా వీడియోస్ చూశాను. సో షీ స్ట్రగుల్డ్ ఏ లాట్, బట్ స్టిల్ షీ మెయింటైన్ దట్ స్మైల్ ఆన్ ఫేస్. సో మన ఫేస్ మీద స్మైలే చాలా వరకు మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఎక్స్పీరియన్స్ని అలాగే కాలర్స్కి కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పారు. నేను అడిగిన ప్రశ్నలకు కూడా చెప్పారు. కీప్ గోయింగ్, మీ బిజినెస్ ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా మందికి ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది వాళ్ళ హలో స్వతంత్ర కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.